స్కూలింగ్లోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇదే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. కావాలి చెక్ చేసుకోండి ఎప్పుడైనా. నేను అన్నానని కాదు, ఎన్ని రోజులకైనా ఈ ఫ్రెండ్షిప్పే గుర్తుంటుంది. వీళ్ళతో ఎప్పుడు మీరు ట్రావెల్ అయినా, ఎప్పుడు ట్రావెల్ అయినా వీళ్ళతో ఎక్కడున్నా, అరే నేను జంషెడ్పూర్లో సోమన్స్ ఒక కాలేజీలో చదువుతున్నారా, ఎలా ఉంది, ఏం చేస్తా, ఇలాంటి షేరింగే జరుగుతుంది తప్ప ఇంటర్మీడియట్లో ఉన్న విషయాలు ఏమీ గుర్తుండవు. అర్థమవుతుందా? కనుక ఇట్ ఈస్ ద బెస్ట్ స్టేజ్. మంచి ఫ్రెండ్షిప్, మీ అందరికి మంచి ఫ్రెండ్సే ఉన్నారు ఇప్పటి వరకు. ఆ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ చేయండి. ఓకేనా? ఎస్. 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళ దగ్గర ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు 10th ఎలా ప్రిపేర్ అయ్యారేంటి నేర్చుకుంటారు. అంతేనా? మీలో వాళ్ళు ఉండాలని కోరుకుంటారా? మీరు ఉండకూడదా? ఏ అలా కాదు. ఎందుకంటే మీ హార్డ్ వర్క్, మీ స్మార్ట్ వర్క్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి. వాళ్ళకి లేని దాని గురించి తెలుసుకుంటూ మీకన్నా మంచిగా ఇంకా ఇంప్రూవ్ అయ్యే విధంగా వాళ్ళు తయారు చేయాలి. అందుకని 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళు ఫేర్వెల్ ఇస్తారు. అక్క మీరేం చదువుకున్నారు, మీరు ఎలా చదివారు అంత అనరా? ఓకే ఫ్రెండ్, ఓకేనా? ఆ షేరింగ్ ఉండే విధంగా చూడండి. ఓకేనా? స్కూల్ డేస్ మెమరబుల్ డేస్. అల్లర్లు ఉంటాయి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అలుగుతాం. లంచ్ చేయకుండా పక్కన పెట్టేసి లంచ్ అయిపోయిందని అబద్ధాలు చెప్తారు కదా. గర్ల్స్ అయితే బాగా చెప్తారు. ఓకేనా? ఆ మెమరీస్ అన్ని స్వీట్ మెమరీసే. మనం తెలిస్తే కొడతాం, అది వేరే విషయం. అంటే మీ ప్రిన్సిపల్ గారికి కానీ మీ ఇన్ఛార్జ్ సార్ కానీ తెలిసింది అనుకో, ఎందుకు తినరా నువ్వు, ఎందుకు తినలేదు, కూర్చుందిరా అని మరీ కూర్చోబెట్టి అనిపిస్తుంది. దట్ ఈస్ ఎఫెక్షన్. ఓకేనా? ఎప్పుడు ఇంతే హ్యాపీగా ఉండే విధంగా చూసుకోండి. అబ్బా కాదు, నిజంగానే ఎప్పుడు హ్యాపీగా ఉండే విధంగానే చూడండి. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఈ బిజీ లైఫ్లో మనం మిస్ అవుతుంది.